వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే బాధ్యతలను కూడా చేపట్టేశారు. ట్రంప్ రాకతో భారత్కి ఎదురయ్యే సవాళ్ళేంటి, జరగబోయే లబ్ధి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ట్రంప్ అంటేనే విద్వేష ప్రసంగాలు, ధైర్యానికి, ఆ సాహసోపేత నిర్ణయాలకి మారిపోయారు. ఆయన హయాంలో ప్రపంచ దౌత్యం చాలా మార్పులు చేర్పులకు లోనైంది. ముఖ్యంగా సాంప్రదాయేతర విధానాల్ని తుంగలో తొక్కి తరచుగా ఉల్లంఘించే విధానాలతో అంతర్జాతీయ సంబంధాలని పునర్నిర్మించారు. ప్రధాని మోదీతో కాబోయే అధ్యక్షుడు ట్రంప్కి మంచి స్నేహ సంబంధాలున్నాయి. అయితే ఆయన పరిపాలనా కాలంలో వాణిజ్య విధానాలు, ఇమిగ్రేషన్ సంస్కరణలు దేశంపై ప్రభావం ఖచ్చితంగా చూపుతాయి. ఇంతకు ముందున్న స్నేహం ఇప్పుడు కొనసాగుతుందా అన్నటువంటి సందేహాలు కూడా ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంతో అమెరికాకి ఆర్థిక పరంగా కావచ్చు, దౌత్యపరంగా కావచ్చు, టెక్నాలజికల్ ఎండ్లో కావచ్చు ఎటువంటి సత్సంబంధాలు ఉంటాయి, ఉండకపోతాయి. అలాగే భారతదేశం మీద ఆంక్షలు విధించేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? భారత యువతకి యుఎస్ వెళ్ళి అక్కడ ఆర్థికంగా స్థిరపడడానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, ఈ మైగ్రెంట్స్ అన్నటువంటి దాని మీద ట్రంప్ ప్రమాణాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మొత్తంగా భారత్కి జరిగే లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇది ఈ స్పెషల్ డ్రైవ్లో మనం డిస్కస్ చేద్దాం. మనతోటి అందుబాటులో ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఇద్దరికి నమస్కారం సార్. నమస్తే. పుల్లారావు గారు, ట్రంప్ మళ్ళీ రెండోసారి వచ్చాడు. లాస్ట్ టైం అనుకున్నాం ఆ రోజు, అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ వస్తే ఏంటి, ఏం జరగబోతోంది అని అనుకున్నట్టుగానే ఈ మైగ్రెంట్స్కి సంబంధించి ఎవరైతే వలసదారులు ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పాడు. అలాగే భారతదేశం నుంచి H1B కావచ్చు, ఇతరత్ర విద్యార్థి వీసాలు కావచ్చు, గ్రీన్ కార్డుకి సంబంధించి కావచ్చు, కఠినమైన ఆంక్షలు ఉంటాయంటూ ముందే చెప్పేశాడు. మరి ఇప్పుడు మోడీ గారి పరిస్థితి ఏంటి? స్నేహితుడిని మెప్పిస్తారా? మెప్పించి మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలుగుతారా? స్నేహానికి దీనికి సంబంధం లేదు. ఒక వ్యాపారం పెట్టుకుని హోటల్ పెట్టుకుంటే స్నేహితులందరికీ ఫ్రీగా భోజనం పెడతారా? మీరు నేను పెడతానా? స్నేహానికి ఏమన్నా ఉంటే ఇస్తారు, చేస్తారు, అంతవరకే. దేశాల మధ్యన స్నేహాలు లేవు, దేశాల మధ్యన ఇంట్రెస్ట్ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ ఆయన దేశం కోసం, ఆయన రాజకీయ కెరీర్ కోసం చూసుకుంటాడు. నరేంద్ర మోడీతో మంచి సంబంధం ఉన్నది, అంతవరకే. నిన్నటి వరకు వ్లాదిమిర్ పుతిన్ రష్యాతో చాలా మంచి సంబంధం ఉన్నది. ఈ స్నేహాలు అనుకుంటే ఈవేళ తెలుసా మొదలు పెట్టారు వ్లాదిమిర్ పుతిన్. నువ్వు యుక్రెయిన్తో శాంతి చేయకపోతే నీ పని అయిపోయింది, నీ దేశంలో అంత పాడు చేసావు అని ఈవేళ తెలుసుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఏం వల్లేదు, చాలా గొప్పవాడు, పుతిన్ గొప్పవాడు అన్నాడు. నేను ఈవేళ నుంచి పుతిన్కి ఎక్కడ లేని ప్రెషర్ తీసుకొచ్చేసాడు. పుతిన్ ఇన్ని రోజులు యుద్ధం ఆఫ్ చేయకుండా ఎందుకు ఆగాడంటే ట్రంప్ వస్తే ఏదో మంచి బేరం కుదురుతుందని. సడన్ గా ఇలాగ 24 గంటల్లో పరిస్థితి మారిపోయింది. అందువల్ల స్నేహం అనేది మర్చిపోండి. రెండోది ఏంటంటే మనకి దయ ఉండి వీసాలు ఇవ్వట్లేదు. 1950 వరకు, దాదాపు 51 వరకు భారతదేశం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు అక్కడ. ఎందుకంటే మీరు మా జాతి కాదని. అప్పుడు చట్టాలు మార్చాక మెల్లిమెల్లిగా భారతీయులు వెళ్ళారు. ఎప్పుడైతే టెక్నాలజీలో భారతదేశం ఒక పెద్ద స్టెప్, పెద్ద పోర్షన్ ప్రపంచంలో అయిపోయిందో అప్పటి నుంచి మన అవసరం వచ్చి తీసుకుంటున్నారు. H1B వీసాలు అవనాయి, ఇంకో వర్క్ వీసాలు అవనాయి, లేకపోతే ఇక్కడ వాళ్ళ ఆఫీసులు పెట్టుకుని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడే మెక్సికోలో అన్ని చోట్ల ఆఫీసులు పెట్టుకుని 1000 మంది భారతీయులు పనిచేస్తున్నారంటే మన స్కిల్ బట్టి. మన స్కిల్ అవసరమా లేదా? మన స్కిల్ అవసరం ఉంటే ట్రంప్ కాదు ఎవరు వచ్చినా తీసుకోవటం తప్పదు. 2016 ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు 2024 తేడా ఏమిటంటే ఆ రోజు ఒక్క టెక్నాలజీ కంపెనీ ట్రంప్ని సపోర్ట్ చేయలేదు. ఫేస్బుక్ ఏంటి, ఈలాన్ మస్క్ ఏంటి, గూగుల్ ఏంటి, అందరూ ఎదురే వాళ్ళకి డబ్బు ఇచ్చారు, అల్లరి చేశారు. వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ట్విట్టర్తో సహా ట్రంప్ని ఆప్ చేయడానికి చూశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో వాళ్ళందరూ ఈయన్నే సపోర్ట్ చేశారు. భారతీయుల రోల్ ఏంటి, టెక్నాలజీ రోల్ ఏంటి అమెరికాలో ఆయనకు పూర్తిగా తెలుసు. ఈవేళ అమెరికాలో ఒక 40-50 సంవత్సరాల క్రితం స్టీల్, కార్స్ ఇవన్నీ అమెరికా తయారు చేసేది. ఇప్పుడు ఏమి అక్కడ తయారవట్లేదు. జపాన్ నుంచి, కొరియా నుంచి, భారతదేశం అనుకోండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఒక టెక్నాలజీ, ఒక హాలీవుడ్, ఒక ఫైనాన్షియల్ టెక్, అంటే అది ఫ్యాక్టరీలు, పొగలేని ఫ్యాక్టరీస్ కాదు, ఆఫీసెస్ ద్వారానే అమెరికా డామినేషన్ ఈవేళ. అందువల్ల ఆయన సొంతంగా పాలు చేసుకుంటాడా? పాలు చేసుకో. కొంచెం ట్యాక్స్ వేస్తాడా ఆ కంపెనీల మీద?
ఏదో చేస్తున్నట్టుగా వేస్తాడు. అక్కడక్కడ కొన్ని మార్పులు వస్తే రావచ్చు. కానీ ఇప్పుడు మంచి అండర్స్టాండింగ్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నది. టెక్నాలజీ కంపెనీస్ లేకపోతే అమెరికా సున్నా. టెక్నాలజీ కంపెనీస్ ఉండాలంటే కొన్ని రోజుల వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక, లేకపోతే అక్కడ వేరే ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ వచ్చేసి భారతీయులు అక్కర్లేదంటారు, అది వేరే మాట. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది తప్పకుండా సెటిల్ అవుతాయి. కానీ మీరు అన్న మాట ఏదో మోడీ గారు వెళ్ళి కాగలేసుకొని చేసే పని కాదు ఇది. అది మోడీ గారికి కూడా చాలా బాగా తెలుసు. ఈ సబ్జెక్టే ఎత్తారు. ఈ సబ్జెక్ట్ ఎవరు ఎత్తుతారంటే కన్సర్న్ ఎంబసీ, కన్సర్న్ వాళ్ళు సాఫ్ట్గా ఎత్తుతారు. భారతదేశంలో ఉన్న డయాస్పోరా ద్వారా ఎత్తుతారు. అక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలని ప్రెషర్ తెమ్మంటారు. వాళ్ళు ప్రెషర్ తెస్తారు, ఎవరు ఆగలేదు. లాస్ట్ పాయింట్ కోటేశ్వరరావు గారు ఆగుతున్నారు. ఇంకా ఏంటంటే ఆయన టైంకి నేను ఎక్కువ మాట్లాడేస్తున్నా. అంటే ఇది క్వైట్ కాంట్రాడిక్టింగ్ అన్న పాయింట్ లో వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మన పెట్టుబడిదారీ విధానానికి లాస్ట్ పాయింట్ ఎస్ ఎస్ నాకు కనపడింది ఏంటంటే స్టీవెన్ మిల్లర్ అనే పేరు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 2017లో ట్రంప్ ఇమిగ్రేషన్ ఆయన అడ్వైజర్, యంగ్ మ్యాన్. ఆయన పూర్తిగా భారతదేశానికి వ్యతిరేకం, ఇమిగ్రేషన్కి వ్యతిరేకం, H1B వీసాలు క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే జీతాలు ఎక్కువ పెంచమందాం, పెంచితే చేయరు అని పూర్తిగా ఉన్న వ్యక్తి ఈ గత సంవత్సరం బట్టి ఆయన మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? అందరినీ ఆఫ్ చేయమంటున్నాడు. ఇమిగ్రేషన్ అక్రమ వలసదారులను తనేమంటున్నాడు, ఆఫ్ చేయమంటున్నాడు, పికప్ చేయమంటున్నాడు, అన్ని చేయమని. ఈ H1B వీసాలు వచ్చేటప్పటికి టెక్నాలజీ కంపెనీ జోలికి వెళ్తే కష్టం. ఆయన కూడా తగ్గిపోయాడు. సో నేను న్యాయం జరుగుతుంది, ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది. రేపు మీడియాలో ఏదో కండిషన్స్ పెట్టాను, అది చేశాను, అలా చూడకూడదు. భారతదేశం అది లాంగ్ టర్మ్లో చూడాలి. ఒక 6 నెలల్లో ఎలా సెటిల్ చేయాలి, సంవత్సరంలో ఎలా సెటిల్ చేయాలి. మనమే ఓపెన్ కన్ఫరంటేషన్ వెళ్ళకూడదు ట్రంప్తో, లేకపోతే వ్లాడిమిర్ పుతిన్ పనిలాగా ఉంటుంది, మొహం చెల్లకుండా బయటికి పోతాం. సో కేర్ఫుల్గా చేస్తే భారతదేశానికి నష్టం లేదు, భారతదేశానికి మంచి లాభం ట్రంప్ ఉండటం వల్ల. ఎందుకంటే ఆయనకి మిగతా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, మనం కాదు. అవును, మనకు పెద్ద మన మీద వేసి కన్నేసి డబ్బు పడిపోవటానికి లేదు, ఇవ్వటానికి లేదు. కాబట్టి మనకు కనపడకుండా తిని అరిగిచ్చి అనుభవించి వెళ్ళిపోతూ ఉండాలి. రైట్. కోటేశ్వరరావు గారు, అంటే ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం అమెరికాని భాగస్వామ్యం లేకుండా బయటికి తీసుకొచ్చాడు. గతంలో కరోనా వచ్చిన టైంలో కూడా ఇది కేవలం వాళ్ళ వైఫల్యం వల్ల మాత్రమే ప్రపంచానికి ఈ గతి పట్టింది, వాళ్లే సరిగ్గా ఉంటే ఇదంతా ఎందుకు, వాళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనుల వల్ల అమెరికన్ సిటిజన్స్ ఎందుకు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళ నిధులు ఎందుకు నాశనం చేసుకోవాలంటూ కూడా ఆయన అప్పట్లో కామెంట్ చేశారు. అది చాలా పెద్ద దుమారం రేపింది. అంటే చిన్న స్థాయి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సాయం చేయడం కోసం ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పార్ట్. ఇప్పుడు దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తే రేపన్న రోజున మిగతా దేశాలతో పాటు భారతదేశానికి, ఎందుకంటే కరోనాకి ప్రపంచానికే వ్యాక్సిన్ ఇచ్చాం మనం, ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనకు ఫండింగ్ రాకపోతే ఇటువంటి ప్రయోగాలకి మరి దాన్ని ఎలా తీసుకోవాలి? ట్రంప్ అంటే బిజినెస్ అంటే లాభాల కోసం ట్రంప్ ఏమైనా చేస్తాడు అనేటువంటిది అమెరికా అగైన్ అనేటువంటిది కూడా మళ్ళా ఆయన చెప్తున్నటువంటిది. అందుకని అమెరికాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా కానీ అధికారంలో ఎవరున్నారు అనేటువంటి దానికంటే ఆ ప్రభుత్వాన్ని లేదా ఆ విధానాలని నిర్దేశిస్తున్నది ఎవరు అనేటువంటిదే ప్రాతిపదికగా తీసుకోవాలి. అందువలన పుల్లారావు గారు చెప్పినట్టు ట్రంప్ ఉన్నా లేకపోతే ఎవరున్నా కానీ అక్కడ కార్పొరేట్లకు ఏది అవసరమైతే H1B వీసాలు అవసరమైతే H1B వీసాలను పొడిగిస్తారు, అవసరం లేకపోతే పరిమితం చేస్తారు. వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ లబ్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాన్ని నేను ఇంకొక రూపంలో కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకి చైనాతో సంబంధాలు, గాల్వన్ లోయ ఉదంతం తెలిసిన తర్వాత చైనా తోటి ఇంకేముంది, మొత్తం తెగతెంపులు చేసేసుకుంటారు, చైనాని కాళ్ళ దగ్గరకు తీసుకొస్తారు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది చెప్పారు. కానీ ఆ చైనా తోటి గతంలో ఉన్నటువంటి రికార్డుల్ని బద్దలు చేస్తూ దిగుమతులు చేసుకుంటున్నారు మన నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఆ తర్వాత పెట్టుబడుల మీద ఆంక్షలు పెట్టి, అదేవిధంగా వీసాల మీద ఆంక్షలు పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా 4 సంవత్సరాల తర్వాత ఆ పెట్టుబడులన్నింటినీ కూడా మేము ఉపసంహరిస్తాము, వీసాలన్నింటినీ కూడా సడలిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, అది ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే
ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు చైనా మీద ఈ విధంగా చేసేట్లయితే నష్టపోయేది భారత్, అందుకని దీన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో ట్రంప్ ఏం చేస్తాడు ఏమిటనేటువంటిది ఇంకా విధానపరమైనటువంటి నిర్ణయాలు ఇంకా వెలువడలేదు. కొన్ని WHO, అదేవిధంగా ప్యారిస్ అగ్రిమెంట్, వీటన్నిటిని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పాడు. గతంలో చేశాడు, మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇదే 2 పనులు చేశాడు. ఆ తర్వాత మళ్ళా వాటిని రివర్స్ చేసి జో బైడెన్ మళ్ళా ఆ సంస్థల్లో ఆ ఒప్పందంలో చేరాడు. ఇప్పుడు ట్రంప్ మళ్ళా దాన్ని పునరుద్ఘాటించాడు, మళ్ళా మేము వెళ్ళిపోతున్నాం బయటకు. అందువలన ఏది లాభంగా ఉంటే అది చేస్తారనేటువంటిది ఒకటి. మిగిలినటువంటి అంశాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. భారతదేశానికి సంబంధించినటువంటి వస్తువులు ఎగుమతుల మీద గతంలో ఎత్తేసినటువంటి రాయితీలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇంకా భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏమిటి, భారత్ అమెరికా మధ్య వాణిజ్యంలో మిగులు భారత్ వైపు ఉంది. ఆ మిగుల్ని కనీసం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే అర్థం ఏంటంటే అమెరికా నుంచి వస్తువులు మన దేశం మరింతగా కొనుగోలు చేయాలి. దానికి ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఆ ఒత్తిడి ఒకవేళ అటువంటి పని జరిగేట్లయితే అది భారతదేశానికి నష్టం అని చెప్పేసి గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం ఆ దిగుమతుల్ని పెద్దగా ప్రోత్సహించట్లేదు. అందుకని ఇవన్నీ కూడా ట్రంప్ లేదా అమెరికా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాల మీద ఆధారపడి ఉన్నాయి కనుక విధానపరమైనటువంటి నిర్ణయాలు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్నింటిని మాత్రమే ట్రంప్ ప్రకటించాడు. మిగిలినటువంటి అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, వాణిజ్య పోరు కావచ్చు, లేదా భారతదేశ సంబంధాలు కావచ్చు, ఇంకా ఇలాంటివన్నీ కూడా ప్రకటించిన తర్వాతనే మనకు ఒక స్పష్టత వస్తుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకోవాలి ప్రధానంగా, అంటే రూపాయి మారక విలువ అనేది. ఎందుకంటే రేపొద్దున ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా దీంతోటే మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి దాదాపు ఇప్పుడు 82-83 రూపాయలు ఒక డాలర్ విలువ అనేది ఉంది. ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటే 60 రూపాయలు ఉంది. రూపాయి విలువకి డాలర్తో పోలిస్తే ఇలాగ క్షీణిస్తూనే వస్తుంది తప్పితే మనం ఇంకేముంది ఒక డాలర్ ఈక్వల్ టు 1 రూపీకి వచ్చేస్తాం అనే రోజులైతే దరిదాపులో లేవు. కానీ దీంట్లో వ్యత్యాసం ఏమైనా కాస్త తగ్గేటువంటి అవకాశం ఉందా తీసుకునేటువంటి నిర్ణయాలు? అది భారతదేశం వైపు నుంచి చూస్తే అంటే ఎగుమతులు దాదాపుగా ఐటీకి సంబంధించి చూస్తే 54% ఉన్నాం మనం. ఇవి పెరగడం లేదు, ఇతరత్ర వీటికి సంబంధించి మిగతా రంగాల్లో కూడా ఏమైనా అమెరికాతోటి మనం ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఈ రూపాయి విలువ పెరగడంలో ఎటువంటి సహాయం ట్రంప్ చేయగలుగుతాడు? రూపాయి విలువ పెరగడానికి ట్రంప్ చేసే సాయం అనేది ఏం ఉండదు. భారతదేశమే మన విధాన నిర్ణేతలే, మన రిజర్వ్ బ్యాంక్ కావచ్చు లేదా మన ఇతర విధాన నిర్ణేతలే మన రూపాయి విలువని దిగజారేట్లు చేస్తున్నారు అనేది మనం ముందుగా నా అభిప్రాయం. ఎందుకు అంటే రూపాయి విలువ తగ్గిపోతే మన ఎగుమతులు ప్రపంచ మార్కెట్లో చౌకగా ఉంటాయి. ఆ చౌకగా ఉన్నప్పుడు మనం దాన్ని కాంపీట్ చేయగలం అనేటువంటిది ఒక ఎత్తుగడ. ఆ ఎత్తుగడకు అనుగుణంగానే మన రూపాయి విలువ పతనం అవుతున్నా కానీ మన ప్రభుత్వాలు గుడ్లప్పగించి చూస్తున్నాయి. గుడ్లప్పగించి చూడటం కాదు, నా అభిప్రాయం అయితే పతనమయ్యే విధంగా చేస్తున్నాయి. లేకపోయేట్లయితే ఈ మాత్రం ఎగుమతులు కూడా, వస్తు ఎగుమతులు కూడా ఉండవు. సరే, సేవల ఎగుమతులు మనం గణనీయంగానే చేస్తున్నాము, దానివల్ల మనకి డబ్బులు బాగానే వస్తున్నాయి. అందువల్ల ట్రంప్ చేసేది ఏముండదు. మన ప్రభుత్వం ఈ విధమైనటువంటి విధానం తీసుకుంది. ఇదే ఆరోపణ చైనా మీద కూడా ఉంది. చైనా మీద కూడా భారతదేశంతో సహా అనేక మంది చేసేది ఏమిటి, తన యువాన్ని తక్కువ చేసి విలువని తగ్గించి చూపుతా ఉంది, ఇంకా పెంచాలి అని చెప్పేసి అమెరికా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అమెరికా డిమాండ్ చేస్తూ ఉందంటే చైనా నుంచి దిగుమతులు చేసుకునేటువంటిది అది ఎక్కువ, అందుకని అది చేస్తే దానికి భారం తగ్గుతుంది అనేటువంటిది వాళ్ళ వైఖరి. అందుకని ఇవన్నీ కూడా రూపాయి కరెన్సీ విలువకి, అదేవిధంగా డాలర్ విలువకి ట్రంప్ చేసేది ఏమి ఉండదు. ఇంకా తగ్గితే ట్రంప్కే లాభం. మన రూపాయి విలువ పడిపోతే అమెరికా దిగుమతులు చేసే వాళ్ళకే లాభం. అందుకని ఏం చేస్తారు ఈ విషయంలో అనేటువంటిది మన అంశం అనేది నా రైట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి వస్తే యుద్ధానికి వ్యతిరేకం అంటూనే హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే శాంతి భద్రతలకు సంబంధించి చూస్తే నిన్న కూడా చూసాం, అక్కడ అమెరికాలో ఎక్కువగా కాల్పుల వ్యవహారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందులో మన తెలుగువారు కావచ్చు, భారతీయులు కావచ్చు, అక్కడక్కడ మరణాలు సంభవిస్తూ ఉంటాయని చూస్తూ ఉంటాం. మరి శాంతి భద్రతలకు సంబంధించి ట్రంప్ ఈసారి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో స్వయంగా తన మీదే అత్యాయత్నం జరిగింది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది పుల్లారావు గారు?
ఒకటి అసలు ఆ గన్ కంట్రోల్ మీద ఏమీ యాక్షన్ తీసుకోడు. ఆయన మేజర్ సపోర్ట్, కోర్ సపోర్ట్ ఏదో అమెరికాలో గన్స్ ఉండాలి, గన్స్ వల్లే మన దేశం మన క్యారెక్టర్ అనే ఒక పెద్ద ఒక నమ్మకం ఉన్నది. ఏం తీసుకోడు. ఆ గన్ కంట్రోల్ తేడు. జో బైడెన్ చేసిన గన్ కంట్రోల్ అన్ని పీకేస్తాడు కూడా. జో బైడెన్ ఏం తీసుకొచ్చాడంటే కొంచెం లైసెన్స్ అప్లై చేసుకోవాలి పెద్ద తుపాకులకి, రిపీట్ తుపాకులు అంటే మెషిన్ గల్లాగా పనిచేసే వాటికి అన్నిటికి లైసెన్స్ తీసుకోవాలి. 15 రోజులు వెయిటింగ్ టైం ఉన్నది. ఈ అటాక్ గన్స్ అంటారు, అసాల్ట్ వెపన్స్ అంటారు. అసాల్ట్ వెపన్స్ అంటే ఆటోమేటిక్ వెపన్, సైన్యం దగ్గర ఉన్న వెపన్స్. వాటికి కొంచెం టైం పెట్టాడు, రిజిస్ట్రేషన్ చేసి అన్ని తీసేస్తాడు డొనాల్డ్ ట్రంప్. ఈవేళ మనం చూసేది ఏంటంటే నన్ను ఒక ఆశ్చర్యకరంగా ప్రపంచం అంతా చూసింది. ఈ మనిషి ఓడిపోయి 21 జనవరి 6ని అమెరికాలో ఎప్పుడు జరిగింది ఆయన సొంత పార్లమెంట్ని అటాక్ చేసి కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి రాకుండా వెళ్ళిపోయి 240 సంవత్సరాల చరిత్రలో జరగలేదు అలా చేసిన వ్యక్తి మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయాడా అని విశేషంగా చూస్తున్నట్టుగా ఏదో అర్జెంట్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేసారు, అంతా బాగానే ఉన్నది. కానీ నిన్న మళ్ళీ ప్రపంచం పాత ట్రంప్ని చూసింది. వ్లాదిమిర్ పుతిన్ మళ్ళీ అటాక్ చేశారు. వ్లాదిమిర్ పుతిన్ అటాక్ చేస్తే తగ్గలేదు, ఆయన పరువు నష్టం పోతే ఆ దేశంలో ఆగలేదు. సో ట్రంప్ కొత్త విధానాలు తీసుకున్నా, మంచివాడు అయిపోయా, అనుభవం వచ్చింది, అందరూ తెలుసు, నేను కష్టపడ్డాను, ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు. కానీ ఏమి చేయడు, పాత తప్పులు రిపీట్ చేస్తాడు, కొత్త తప్పులు కూడా చేస్తాడు అని అనుకుంటున్నా. ఆయన పాత తప్పు అంటే ఎందుకంటే అంత పేరు వచ్చిందంటే కొన్ని విషయాల్లో, చైనా విషయం అనుకో, ఇరాన్ విషయం అనుకో, కొన్ని విషయాల్లో ఆయన హార్డ్ స్టాండ్ తీసుకున్నాడు. అది ఇప్పుడు కూడా బైడెన్ కూడా ఆల్ దేశం ఇంట్రెస్ట్లో తీసుకున్నాడు. ఇమిగ్రేషన్ అక్రమ వలసదారులు రాకూడదు అన్నాడు, పోలీసులకు బలపరిచాడు, అన్నిటి వల్ల పేరు వచ్చింది, పెద్ద పేరు వచ్చింది. తర్వాత ఒక మంచి క్యాన్వాసరు, క్యాంపెయినరు, ఎలక్షన్కి అందరిని ఎలా గెలవాలో గెలిచాడు, సెక్షన్స్ని అవన్నీ ఉన్నాయి. కానీ ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యం, ప్రవర్తన, పరిపాలన. చాలామంది ఎలక్షన్ గెలవగానే మన ఇష్టం అనుకుంటారు ఏ ముఖ్యమంత్రి అయినా, కానీ పరిపాలన నుంచి చేయకపోతే ఓడిపోవటం ఖాయం. సో ట్రంప్ పేర్లీ 12 గంటల్లో మళ్ళీ పేలిపోయాడు పుతిన్ గురించి. అది మరి ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఆ యుద్ధం ఒక్క రోజులో ఆప్ చేస్తాను ఆ వ్యక్తి ఇప్పుడు ఆయన చేతిలో నుంచి జారిపోయింది. ఇప్పుడు తుపాకు కంట్రోల్, గన్ కంట్రోల్లో అస్సలు చేయడు. పీసు, శాంతి తీసుకొస్తా ప్రపంచంలో అన్నది, శాంతి తీసుకురావడం చాలా కష్టం, యుద్ధం స్టార్ట్ చేయడం చాలా సులువు. చాలా మషీనరీ ఉండాలి, ఓపిక ఉండాలి, సీక్రెట్గా మాట్లాడాలి. వియత్నాం అమెరికా యుద్ధం సంవత్సరం చీకట్లో మాట్లాడారు అమెరికన్ రాయబారీలు, వియట్నామీస్ రాయబారీలు. సంవత్సరం ఎవరికి తెలియకుండా మాట్లాడారు, ప్యారిస్లో, అక్కడ ఇక్కడ ఇక్కడ. అవన్నీ లేకుండా ఒక సినిమాతో స్టైల్ లాగా రాండి చేతి కలిపేస్తా మీ గొడవలు తీస్తానంటే అవ్వదు. దీంట్లో వచ్చిన పాయింట్ ఏంటంటే ఒక ఫనీ పాయింట్, జెలెన్స్కీ సంగతి తేల్చేస్తా, మరి డబ్బు ఇవ్వదు, కాలు బేరానికి తీసుకొస్తా, వాళ్ళకి ఏం చేస్తున్నారని సంవత్సరం కేకలేసాడు ట్రంప్. నిన్న ఏమంటున్నాడంటే జెలెన్స్కీ పీస్ ఒప్పుకున్నాడు, ట్రంప్ పుతిన్ ఒప్పుకోవట్లేదు, అసలు పుతిన్ మీద పడ్డాడు. సో ఇప్పుడు సో అంటే యుద్ధాన్ని కొనసాగించేలాగే ఈయన ఆలోచనలు ఉండబోతున్నాయా? మాకెందుకు వాళ్ళ గొడ్లు, వాళ్ళు ఏదో వాళ్ళు ఏడుస్తారు, అది కొనసాగిస్తారు, ఎందుకంటే ఈగో దెబ్బ వచ్చేసింది. ఓకే. అలాగే పాకిస్తాన్ అసలు ఒట్టి పనికిరాని వాళ్ళు అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ చాలా సోషల్గా చాలా మంచి గిఫ్టెడ్ మ్యాన్ సోషల్లీ. ఇమ్రాన్ ఖాన్ ఆయన లైఫ్ అంతా సొసైటీలో తిరిగిన వ్యక్తి. ట్రంప్లు ఎలా బోల్తా కొట్టించాలో తెలుసుకున్నాడు, అలా బోల్తా కొట్టించాడు. ఇమ్మీడియట్గా వాడిని వైట్ హౌస్కి పిలిచి అవి నేను మాట్లాడేస్తా, మోడీ నా ఫ్రెండ్, మీ ఇద్దరి మధ్యన యుద్ధం లేకుండా చేస్తాను అన్నాడు. ఇది ఇప్పటికి 1,00,000 మందో 2,00,000 మందో 3,00,000 మందో మధ్యన చచ్చిపోయాం, మన ఆస్తులని అమ్ముకుంటున్నాం, వాళ్ళు అమ్ముకుంటున్నారు, 5 నిమిషాల్లో చేసేస్తాను. సో ట్రంప్ వ్యవహారం ఇంకా పండాలి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మారేడా లేదా, మారగలడా లేదా, మనుషులు మారతారా లేదా, అది కోటేశ్వరరావు గారు చెప్పినామండి. రైట్. కోటేశ్వరరావు గారు, ఎనీ క్లోజింగ్ కామెంట్స్? అంటే ట్రంప్ విధానంతో భారత్కి లాభమా నష్టమా అన్న దాంట్లో ఒక సరికొత్త కోణాన్ని, కొత్త ట్రంప్ని ఏమైనా చూసే అవకాశం ఉందా ఈసారి? అంటే నిన్న ఏదో స్టెప్పులు వేసాడు, ఈసారి ఇంకేమైనా చేసే ఉన్నాయా? ఇప్పుడు మొదటిసారి ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశానికి ఒరిగింది ఏమీ లేదు.
భారతదేశం ఎగుమతుల మీద గతంలో ఉన్నటువంటి రాయితీలని తగ్గించాడు. అదేవిధంగా మన దేశం మీద మరింత ఒత్తిడిని పెంచారు. చైనాకు వ్యతిరేకంగా మన దేశాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో భారతదేశం కూడా అనేక గుణపాఠాలు నేర్చుకున్నది. ట్రంప్ వలలో అంటే చైనాకి అగెనెస్ట్ గా పోవడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది ఇటీవల సరిహద్దు విషయాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇవనేది కూడా మనం చూడాలి. అందువలన వీటన్నిటిని చూసినప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు ఏమిటి అనేటువంటిది మనం వెంటనే ప్రిడిక్ట్ చేయలేము. నా అభిప్రాయం అయితే ట్రంప్ మారింది ఏమీ లేదు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే అతను వ్యవహరిస్తాడు తప్ప మరొకటి కాదు. ఇప్పుడు పుతిన్ మీద ధ్వజమెత్తినా లేకపోతే ఉక్రెయిన్ విషయంలో మడం తిప్పినా గానీ అక్కడ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ యుద్ధం సాగినంత కాలం ఆ పాత ఆయుధాలన్నింటినీ అయిపోగొట్టేస్తున్నారు. కొత్త ఆయుధాలని అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ కంపెనీలు అమ్ముకోవాలంటే ఆ యుద్ధం కొనసాగడం అమెరికాకు కూడా అవసరం. అందువల్ల దాన్ని కొనసాగిస్తాడని నేను అనుకుంటున్నాను. అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన కారణంగానే గాజాలో కాల్పుల విరమణకి దాన్ని ఒప్పించారు ఇజ్రాయెల్ తప్ప. ఎందుకంటే అక్కడ 15 నెలలుగా అది ఇంకొక 15 నెలలు దాడులు చేసినా గానీ హమస్ని మట్టు పెట్టడం లేదా సాయుధుల్ని చేయడం అనేటువంటిది అసాధ్యం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా అక్కడ నాశనం చేయడానికి కూడా ఏమీ లేదు. దాదాపు 60% మొత్తం నేలమట్టం గావించేశారు. కానీ ఉక్రెయిన్ పరిస్థితి వేరు. ఆ యుద్ధాన్ని కొనసాగించడానికి ట్రంప్ ప్రయత్నిస్తాడు తప్ప మరొకటి కాదనేది నేను చివరిగా చెప్పదలుచు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు స్పెషల్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూద్దాం భారతదేశానికి ట్రంప్ వల్ల ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయి, కొత్తగా ఇంకేం నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మోడీ గారి ప్రభావం ఈసారి ట్రంప్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనతో స్నేహ సంబంధాలతోటి భారతదేశానికి ఏం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ముందు తెలియాలి. ఇది ఇవాళ బీఆర్కే స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.